దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శ్రేష్టమైన కాపుదల. ప్రియులారా, నిన్ను నీవు కాపాడుకుంటావా, లేక దేవుడు నిన్ను కాపాడటానికి ఇష్టపడతావా? ఇక్కడ యేసు అందించే అవకాశం ఇదే. మరో చెంపను త్రిప్పడం అనేది వేధింపుకు మందుల చీటి కాదు గాని, నీ కాపుదలలో ప్రభువు జోక్యాన్ని అనుమతించే విధానం. ప్రియులారా, యేసు యొక్క ఈ సూచనలు తమకు అవకాశముగా మార్చుకొని తమను ఖచ్చితముగా అన్యులు బాధిస్తారు అని అనేకులు భావిస్తూ ఉంటారు. ఒకవేళ దేవుడు లేకపోతే అది నిజమే. అయితే ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఆయన మన పక్షముగా ఉంటాడని తెలుసు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనములో ఈ మాటలు చూస్తాం. దేవుని బిడ్డలారా, తిరిగి పోట్లాడినప్పుడు మన స్వశక్తినే చేదుకుంటాము, కానీ మరో చెంపను తిప్పినప్పుడు దేవుణ్ణి మనవాడిగా పిలుస్తూ ఉంటాం. ఒకసారి ఇది మనకు అర్థం కాగానే ఈ ఉపదేశాలు మన సొంత మేలుకే ఉన్నాయని స్పష్టమవుతుంది. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని యాకోబు 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. దేవుని బిడ్డలారా, మన కోపం ఎంత సముచితం అనిపించినా, లేక మన కోపం ఒకరి పరిస్థితిని మారుస్తుందని ఎంతగా భావించినా, ఎన్నడూ దేవుని శ్రేష్టతను పొందుకోలేం. నిన్ను నీవు కాపాడుకుంటే దేవుడు నిన్ను కాపాడటం ఆపుతాడు. నీ శత్రువులకు మరో చెంపను తిప్పినప్పుడు నీ పక్షముగా దేవుని శక్తిని విడుదల చేస్తాడు. కనుక దేవుని కాపుదలలో మనం ఉందాం. దేవుణ్ణి కాపాడుట కొరకై, దేవుడు మనకిచ్చేటువంటి కాపుదల కొరకై మనం ఎదురు చూద్దాం. ఆయనకు లోబడి జీవిద్దాం. ఆయనకు విధేయత కలిగి ఉందాం. దేవుని చేత సంరక్షింపబడే రీతిగా మనం ఉందాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము. ప్రేమ స్వరూపి, ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రభు దేవానికి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి, పరీక్షలు రాయిచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షల కొరకు ఎదురు చూచే బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను దీవించండి. వారికి కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి.
తండ్రి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి తండ్రి. సంఘ కాపురులను, వారికి అప్పగింపబడిన సంఘాలను మీరు ఆశీర్వదించమని, ఈ దిన దీవెనల చేత ప్రభువు మమ్మల్ని అందరినీ కూడా నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి నిబిడలకును తోడై ఉండును గాక. ఆమేన్.